చూడకుండానే వెళ్ళిపోయావే? ఈ కీర్తిని చూడటం ఇష్టం లేక, నా కీర్తిని వినడం తట్టుకోలేక ఎందుకొచ్చావు? దేనికోసమైతే నిన్ను కాదని వెళ్ళిపోయాను, దాన్ని సాధించాను. ఈవేళ దేశం మొత్తం దాసోహం అంటున్న అందాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ క్వీన్ ని నేను. ఎందుకొచ్చావు? నేనొక్కసారి కల్లోకొస్తే చాలని టీనేజ్ కుర్రాళ్ళు పగలు కూడా నిద్రపోతున్నారు తెలుసా? ఎందుకొచ్చావని అడుగుతున్నాను. కంగారు పడకు, నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు. నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకివ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు, వేరే. నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసిన ఆ ఫోటో ఆల్బమ్. ఎందుకు? నేను కన్నెపిల్లని అనుకుంటుంది ఈ లోకం. కన్న తల్లిని తెలిస్తే నా ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఎందుకంటే నేను మిస్ ఇండియాని. మిస్సెస్ ఇండియా అంటే మిస్ ఇండియా కిరీటం మిస్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నా? కావాలంటే డబ్బు పారేస్తా. ఛీ, నువ్వు నీ డబ్బు తీసుకుపో. థ్యాంక్స్. ఆగా, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇది మనుషులుండే ఇల్లు. ప్రతాప్, ఇంత రాత్రిపూట మిస్ ఇండియా మీ ఇంటికి వచ్చిందేంటి? దారి తప్పి. అంటే ఆమె నీకు తెలీదా? మార్నింగ్ కూడా నువ్వు ఆమెను చూడగానే ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యావు. పైగా ప్రోగ్రాం కూడా కవర్ చేయకుండా బయటికి వెళ్ళిపోయావు. దేనికి? నిజం చెప్పు, ఆమె ఖచ్చితంగా నీకు తెలుసు. లేకపోతే ఇంత రాత్రిపూట ఒంటరిగా రాదు. ఎవరావిడ? మా ఆవిడ ఒకప్పుడు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండి. అయ్యో, నిన్ను ఇంకా 5 నిమిషాలు కూడా వదలను. ఏమైంది? నీ కూతురు ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నిన్ను తాతని నన్ను తండ్రిని ఒకేసారి చేసేసింది. నిజమా? ఎంత మంచి మాట చెప్పావు అల్లుడు. నా బంగారు తల్లి. లవంగా 10 కిలోలు స్వీట్లు పడరా. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏ, కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా? కడుపే ఇబ్బందిగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? నాకిప్పుడప్పుడే పిల్లలొద్దు. ఏ? పిల్లలు పుడితే నా నడు ముడతలు పడిపోతుంది, పొత్తు కడుపు పెరిగిపోతుంది, నా అందం మొత్తం చెడిపోతుంది. ఓసి పిచ్చి మొహమా, అమ్మ అవటమే ఆడదానికి అసలైన అందం. అది అందం కాదు, బంధం. నన్ను కట్టి పడేస్తుంది ఆ బంధం. అందుకే దాన్ని తెంపుకోవాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు అనేది? నేను కొంతకాలం మోడలింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మోడలింగ్ చేయాల్సిన కర్మేం పట్టింది? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నా కోరిక మోడల్ అవ్వాలని. అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు? శుభ్రంగా మోడలింగ్ చేసుకోలేకపోయావా? పెళ్లి చేయమని నేనే వేడవలేదు, వద్దు వద్దంటే బలవంతంగా చేశాడు నా బాబు. నువ్వు ఇట్లాంటి వ్యధ వేషాలు వేస్తావని నీకు పెళ్లి చేసింది. బుద్ధిగా నోరు మూసుకు పడుండు. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. మరైతే ఇన్నాళ్ళు మనసు చంపుకుని నీతో కాపురం చేశాను. ఇప్పుడు అదే పని చెయ్యి. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టాలేం లేవా? ఏంటని చలో మీరు చూడు కీర్తి, తప్పు ఒప్పు మనకి పెళ్ళైంది, కాపురం చేస్తున్నాం. ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. నీ కడుపులో పెరుగుతున్న నా ప్రతి రూపాన్ని అబార్షన్ పేరుతో మొక్కలు చేయకుండా నన్ను తండ్రించి. ఇది భర్తగా నా ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో, నీ ఇష్టం. పాలు తాగను, పాలు తాగ. అయ్యగారు, తాగమ్మా. ఇవి ఆవు పాలు, ఇవి పట్టించండి, తాగుతుందేమో చూద్దాం. ఈ పాలు తాగమ్మా. పోనీ పాలు తాగరా నాన్న. తాగమ్మా, తాగరా. అయ్యో, ఈ పాలు కూడా తాగట్లేదే. ఏం మావయ్య, పాప ఎందుకు ఏడుస్తుంది? ఆకలి. డబ్బా పాలు పట్టినా తాగట్లేదు, ఆవు పాలు పట్టినా తాగట్లేదు. ఆవు పాలు డబ్బా పాలేంటి? కీర్తి ఏమైంది? ఎంత బతిమాలినా పాపం దగ్గర తీసుకోవట్లేదు. కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు. ఏది ఎక్కడుంది? ఏదో మోడలింగ్ షూటింగ్ ఉందని వెళ్ళింది. మోడలింగా? వద్దన్నా వినిపించుకోలేదు.
చివరికి చేయి కూడా చేసుకున్నాను. అయినా వెళ్ళిందా? వెళ్ళడమే కాదండి, తండ్రిని కూడా చూడకుండా అయ్యగారి మీద తిరిగి చెయ్యి కూడా చేసుకున్నారండి. నన్ను క్షమించలేడు. ఆ పాపిష్టిదాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఎక్కడ జరుగుతుందా షూటింగ్? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు. అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలలో మురిపాలుంటాయి. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. శభాష్! నువ్వు తల్లిపాల గురించి చెప్తున్నావా? ఎవరు నువ్వు? షటప్! ఏమిటేది? ఏ పాపం చేసినా నీ పాపకు పాలు ఇవ్వటం మానేసావే? న్యూసెన్స్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ వెళ్ళటానికి రాలేదు, నీ అంతు చూడటానికే వచ్చాను. చెప్పు, ఈ పాపకు పాలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు. ఎందుకంటే నా షేపులు పాడవుతాయని, నా అందం చెడిపోతుందని. ఉసై మూర్ఖురాలా! ఆడదాని అన్నం శరీర షేపుల వల్ల రాదే. ఆ పాలెండలోని అమృతాన్ని బిడ్డకి పంచడం ద్వారా వస్తుంది. ఆడజన్మ దేవుడిచ్చిన వరం. ఒక మగాడికి భార్యగా, తల్లిగా సంపన్నత్వం నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ. అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థకం చేసుకో. బిడ్డకు పాలు. నేనివ్వను. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. థు! దరిద్రాల! మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే ఛీ, బాధపడుతుందే. చూడు, భార్యగా నువ్వేం చేసినా క్షమించాను, కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను, భరించను. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నా బిడ్డ కావాలా? ఈ రంగుల ప్రపంచం కావాలా? నాకు విడాకులు కావాలి. అంతే. తను నాకు భార్యగాను, నా బిడ్డకు తల్లిగాను తగదనుకున్నాను. విడాకులు ఇచ్చేశాను. డాడీ నేను రెడీ. ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే